తర్వాత ఇది కామెడీ. ఏంటిది? కామెడీ. పవన్ కళ్యాణ్ గారి టూర్లో ఒక అగంతకుడు ప్రవేశించాడు, అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి, దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలబ్బా? అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా? అంటే డిప్యూటీ సీఎంకి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా? నా ప్రశ్న. డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదా అనేది నా ప్రశ్న. దాని మీద ఎంక్వైరీ చేయమంటాడు ఆయన. వాడెవడో పాపం ఏదో రామరాజ సిన్హా అని ఒక వీడియో పెట్టాడు, చూసారా మీరు? అయ్యా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి, ఆయన చూడటానికి వెళ్తున్నాను. చూడటానికి వచ్చి చూసి భయపడతాడు, నాకు అర్థం కాలేదు. నేను చూడటానికి వెళ్ళానండి, ఆయన అభిమాని అండి, ఇప్పుడు 15 సార్లు బ్లడ్ ఇచ్చారండి చిరంజీవి గారి దానిలో అని చెబుతాడు ఆయన. తొందరపడి ఎందుకు ఈ కంప్లైంట్స్ నాకు అర్థం కాల. ఏమిటి మీ కంగారు, ఏమిటి మీ వ్యవహారం ఏంటి? చాలా తప్పు నాయన ఇది. నీకు సెక్యూరిటీ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది, నీదే. మళ్ళీ మాట్లాడితే ప్రభుత్వం అంటే ఎవరిది? నీదేగా. యూఆర్ డిప్యూటీ సీఎం. అఫ్ కోర్స్ డిప్యూటీ సీఎం అంటే కేవలం ఫోటో పెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం అనే విషయం ప్రపంచానికి తెలుసు. కానీ నువ్వు డిప్యూటీ సీఎం కదా, నీ సెక్యూరిటీ గురించి ఇంత రాద్ధాంతం చేస్తావు, నాకు అర్థం కాల. పద్ది ఇంతేనా? జయసూర్య అనేవాడిని వాడిని డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి, వాడు అవినీతి పడు, అది ఇది డ్యామ్ డుమ్ డుష్క్ అన్నారు, వాడికి అవార్డు ఇచ్చారు. వీణేమో డ్యామ్ డుమ్ డుష్క్ అన్నారు, అయ్యా నేను మీ అభిమాని అంటున్నాడు ఈయన. ఏంది ఈ కామెడీలు? దండం పెడతాం స్వామి, ప్రచారం కోసం కామెడీలు చేయమాకండి. నిజంగా మీకు ప్రాణహాని ఉంటే తక్షణమే ప్రభుత్వం వారికి పూర్తి రక్షణ కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ రక్షణ ఇవ్వమని మనకు అభ్యంతరం లేదు. ప్రాణాలు అవి మామూలు కావు. అందులోనూ ఒక ప్రజానాయకుడు, ఆయన గెలిచాడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయన ప్రాణాలకు రక్షణ ఇవ్వవలసిందే. ఎవరు చేసినా తప్పే. వాడు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా సరే చంపడానికి ప్రయత్నం చేస్తే తప్పు. వాడే దానిలో దొరబడ్డా అంటే వైసీపీ కార్యకర్త చొరబాటు అని పెట్టాడు ఒక టీవీలో. చొరబాటు అంటే ఏంటో మరి నాకు అర్థం కాల. అంటే బార్డర్లో పాకిస్తానీలు చొరబడినట్టుగా ఉగ్రవాదులు చొరబాటులాగా పెట్టారు. ఎందుకని ఇంత పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి చంపేస్తారు? అసలు అక్కడ ఏం జరిగింది? వాడేం, అయ్యా నేను, నా పేరు రామరాజ సిన్హా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 15 సార్లు బ్లడ్ ఇచ్చాను, ఆయన ఏదో చూడటానికి వెళ్ళాను బాబు అని ఆడుబతిని ఆడుతున్నాడు. ఎందుకు ఈ క్యామిల్ చేస్తారు నాకు అర్థం కాదు. సీరియస్గా ఉన్నటువంటి రాజకీయాల్లో క్యామిల్ చేసి ఈ రకంగా ప్రచారం పొందేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కాస్త తెలుసుకొని ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలో ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వకూడదో తెలుసుకోండి. దారిపోయే మీకు కోపం వచ్చిన వాడు అందరి మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చినటువంటి జయసూర్య ఆయన అద్భుతమైనటువంటి పోలీస్ ఆఫీసరు, ఈయనకి అవార్డు ఇవ్వాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. ఈయన మీద నువ్వు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చొరబడ్డా అంటే కాదు బాబు, మేము నీ భక్తుడు ఆయన చెబుతున్నాడు. ఏదైనా పని చేసేటప్పుడు కాస్త తెలుసుకుని చేస్తే మంచిదని నాది ఒక ఉచిత సలహా. పాటిస్తే పాటించమండి, లేకపోతే లేదనండి, మనకేం అభ్యంతరం లేదు. అదేనండి, కాకుల్ని కొట్టి గెద్దలకు పెట్టమంటే, కాకుల్ని కొట్టి గెద్దలకు పెట్టమంటే అదే. చిన్న చిన్న రైతుల్ని కొట్టి పెద్ద పెద్ద కమిషన్లు ఇచ్చే వాళ్ళకి భూములు ఇచ్చి కమిషన్లు కొట్టేటువంటి అది చంద్రబాబుకు తెలిసిన విద్య. కాకుల్ని కొట్టి గెద్దలకు పెట్టేటటువంటి కార్యక్రమంలో ఇవాళ రాజధాని వ్యవహారం ఉంది. ఇది విషయం.